ఓకే. వెల్కమ్ బ్యాక్. ఈరోజు సెషన్‌లో మనం లైన్స్ అండ్ యాంగిల్స్ పైన ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్‌ని చేద్దాం చూడండి. మరి ఫస్ట్ ప్రాబ్లమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పాలిగాన్? సో, మనకు ఒక 4 డయాగ్రామ్స్ ఇచ్చి వీటిలో పాలిగాన్ కానిదేంటన్నాడు. సో, పాలిగాన్ యొక్క ఒకసారి డెఫినిషన్ మనం తీసుకుంటే ఖచ్చితంగా పాలిగాన్ అనేది లైన్స్‌తో క్లోజ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. లైన్ సెగ్మెంట్స్‌తో క్లోజ్ అయ్యి ఉండాలి కాబట్టి ఫస్ట్‌ది కూడా పాలిగాన్ అవుతుంది. సెకండ్‌ది కూడా పాలిగాన్ అవుతుంది. అలాగే ఫోర్త్‌ది కూడా పాలిగాన్ అవుతుంది గానీ ఆప్షన్ సి మాత్రమే పాలిగాన్ కాదు. సో, కాబట్టి మనకి పాలిగాన్ కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందనమాట. ఓకేనా? ఇక్కడ మనం కర్వ్డ్ లైన్‌తో మనకి బేస్ అయ్యి ఉంది కదా! సో, దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ఏ పాలిగాన్. తర్వాత సెకండ్ ప్రాబ్లమ్ చూడండి. ద నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఫార్మ్డ్ ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్. మనకి పక్కన ఉన్నటువంటి ఈ డయాగ్రామ్‌లో ఎన్ని యాంగిల్స్ అనేవి ఫార్మ్ అయ్యి ఉండొచ్చో మనకు అడిగాడు. ఎక్కువ మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతుండ్రు చూడండి. ఇక్కడ యాంగిల్స్‌కొచ్చేసరికి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక యాంగిల్‌గా చెప్పొచ్చు. యాంగిల్ 2 ఇక్కడ యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5. ఇక్కడ మనకి 5 యాంగిల్స్ కనిపిస్తున్నాయి. అవి మాత్రమే కాదు చూడండి. సో, ఇది ఒక యాంగిల్‌గా చెప్పొచ్చు. అలాగే ఇది ఒక యాంగిల్‌గా చెప్పొచ్చు. అలాగే ఇక్కడ నుంచి ఇదంతా ఒక యాంగిల్‌గా చెప్పొచ్చు. అలాగే ఇదంతా ఒక కంప్లీట్ యాంగిల్‌గా చెప్పొచ్చు. సో, ఇలా చేసుకుంటూ పోతే మనకి మోర్ దాన్ 5 కంటే ఎక్కువ యాంగిల్సే వచ్చాయి. సో, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట. తర్వాత థర్డ్ ప్రాబ్లమ్ చూడండి. ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఈజ్ కాల్డ్. 2 పాయింట్ల మధ్య ఉన్నటువంటి ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ మనం ఇప్పుడు కూడా లైన్ సెగ్మెంట్ అని పిలుస్తాం. తర్వాత సో, విచ్ రిప్రజెంట్స్ ఏ రే ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్. వీటిలో యాక్చువల్‌గా రే అనేది మనకి ఏదంటే అని అడిగాడు. విచ్ రిప్రజెంట్స్ ఏ రే. అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న చూసారు ఇక్కడ అడ్జసెంట్ ఫిగర్‌లో ఏబీ అనేది కూడా ఒక రే అవుతుంది. ఓబీ అనేది కూడా ఒక రే అవుతుంది. అలాగే ఓఏ కూడా ఒక రే అవుతుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్‌లో విచ్ ఈజ్ నాట్ ఏ రే అని ఇవ్వాల్సి ఉంటుంది. విచ్ రిప్రజెంట్స్ నాట్ ఏ రే. కాకపోతే ఇక్కడ రిప్రజెంట్స్ ఏ రే అనడం కానీ యాక్చువల్‌గా దీని ఆన్సర్ అయితే ఇక్కడ మనం తీసుకుంటే చూడండి బిఏ. ఇక్కడ బిఏ అనేది రే కాదు. మిగతా 3 కూడా రేలు అవుతాయండి. ఓఏ తీసుకున్న ఒక రే అవుతుంది. ఓబీ అయినా, ఏబీ అయినా కూడా రే అవుతుంది. ఒక బిఏ మాత్రమే కాదు ఇక్కడ. సో, క్వెషన్‌లో వీటిలో ఏది రే కాదన్నట్టే క్వెషన్ ఇవ్వాలి. సో, రాంగ్‌గా ఇవ్వడం జరిగిందనమాట ఇది. తర్వాత ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ ఆక్టాగన్. ఆక్టాగన్‌లో మనకి ఎన్ని డయాగనల్స్ ఫార్మ్ చేయొచ్చని అడిగాడనమాట. ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఏదైనా సరే ఒక పాలిగాన్‌లో మనకి డయాగనల్స్ ఫార్మ్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 3/2. సో, n ఇంటూ n మైనస్ 3/2 అంటే ఏంటి, మరి ఇక్కడ n అంటే ఏంటి తీసుకోవాలంటే ఇక్కడ ఆక్టాగన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇక్కడ 8 ఉంటాయి. మరి దాంట్లో డయాగనల్స్ ఎలా వస్తాయి? 8ని 8లో నుంచి 3ని తగ్గిస్తే వచ్చే 2 నెంబర్ల యొక్క ప్రొడక్ట్‌ని సగం చేయాలి. సో, 8లో నుంచి nలో నుంచి 3 తీయడం అంటే 8లో నుంచి 3 తీస్తే 5. 8 ఇంటూ 5 ఆ వచ్చిన ప్రొడక్ట్‌లో సగం. అంటే ఇండైరెక్ట్‌గా 2 4 మనం క్యాన్సిల్ చేస్తే 4 5 20 డయాగనల్స్ వస్తాయన్నమాట. సో, కాబట్టి ఒక ఆక్టాగన్‌లో మనకి ఎన్ని డయాగనల్స్ వస్తాయంటే 20 డయాగనల్స్ వస్తాయి. సో, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ద కాంప్లిమెంట్ ఆఫ్ 25 డిగ్రీస్ 25 డిగ్రీలు సరిపోయే కాంప్లిమెంట్ యాంగిల్. సో, కాంప్లిమెంట్ యాంగిల్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి? 2 యాంగిల్స్ తీసుకుంటే వాటి సమ్ అనేది 90 డిగ్రీస్ అయితే ఆ రెండింటిని కాంప్లిమెంట్ అంటాం. అందులో ఒకడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు 25 అని. మీరు 25కి ఎంత కలిపితే 90. సో, 65 కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ డాష్ అని ఇచ్చాడు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ మనకి ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 యాంగిల్స్‌ని మనం యాడ్ చేస్తే 90 డిగ్రీస్ రావాలి. మరి యాడ్ చేసేటప్పుడు ఇద్దరిని యాడ్ చేస్తే 90 రావాలంటే ఖచ్చితంగా ఆ 2 కూడా ఎక్యూట్ యాంగిల్స్ అవ్వాలి. కాబట్టి మనకి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 20 డిగ్రీస్ ఈజ్. ఎప్పుడైనా సరే 2 యాంగిల్స్‌ని మనం సమ్ చేస్తే వచ్చేది 180 డిగ్రీస్ కావాలి. సప్లిమెంటరీ అనగానే ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ ద బోత్ యాంగిల్స్ ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ. మరి అందులో ఒకటేమో మనకి 20 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి మీరు 20కి ఎంత కలిపితే 180. సో, 160 కాబట్టి ఖచ్చితంగా దాని సప్లిమెంటరీ యాంగిల్ అనేది 160 అవ్వాలి. 9th వన్.
ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ యాంగిల్ ఏఓసి అండ్ యాంగిల్ బిఓసి ఆర్ కాల్డ్. చూడండి ఇక్కడ యాంగిల్ ఏఓసి అలాగే యాంగిల్ బిఓసి రెండు యాంగిల్స్ని మనం ఏమంటామంటే ఇక్కడ చూడండి స్ట్రైట్ యాంగిల్ అంటామా, వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అంటామా, లీనియర్ పెయిర్ అంటామా, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ వాళ్ళిద్దరిని కూడా లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. ఒక లీనియర్ మీన్స్ లైన్ పైన పెయిర్ జతగా ఉండి వాళ్ళిద్దరి తాలూకా సమ్ ఇక్కడ 140 + 40 180 అవుతుంది కాబట్టి సో వాళ్ళిద్దరిని మనం ఏమని చెప్పొచ్చు అంటే లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th వన్ చూడండి. ద లైన్ విచ్ ఇంటర్సెక్ట్స్ 2 or more లైన్స్ అట్ డిస్టింక్ట్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. సో కాబట్టి 10th మనకి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏవైనా రెండు లైన్ని రెండు వేరు బిందువుల వద్ద మనకి టచ్ చేయాలన్నమాట. 2 డిస్టింక్ట్ పాయింట్స్తో మనకి టచ్ చేస్తే వాటిని మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం. 11th ప్రాబ్లం చూడండి. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్. మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు అక్కడ యాంగిల్స్తో. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ కనిపిస్తున్న 4x యాంగిల్ అలాగే 8x - 2x ఇవన్నీ కూడా ఒకే కామన్ పాయింట్ దగ్గర ఈ 3 యాంగిల్స్ కూడా ఒకే లైన్ పైన కూడా ఫార్మ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని యాడ్ చేస్తే ఖచ్చితంగా 180 డిగ్రీస్ అవ్వాలి. సో అదే ఇప్పుడు మనం చేస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 4x + 8x - 2 అలాగే x వీటన్నింటిని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 180 డిగ్రీస్ రావాలి. అదొక స్ట్రైట్ యాంగిల్ కాబట్టి ఇప్పుడు 4x 8x 12x అండ్ x 13x. ఓకే ఇది 13x. మరి ఇవతల ఉన్న -2 అటువైపు తీసుకెళ్తే +2 అవుతుంది కదా. 180కి 2ని యాడ్ చేయాలి 182. మనకి x వాల్యూ కావాలి కాబట్టి therefore x = 182 / 13. సో చూడండి 13 1 × 13 ఇంకా మనకి 5 మిగులుతుంది 52 13 4 × 52. సో కాబట్టి x వాల్యూ ఎంత వచ్చింది మనకి 14. సో కాబట్టి మనకి ఆప్షన్స్లో ఒకసారి చూసినట్లయితే సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 14 డిగ్రీస్ అనేది ఫస్ట్ ఆప్షన్. 12th చూడండి. ఇక్కడ మనకి ఇన్ ది అడ్జసెంట్ ఫిగర్ పీక్యూ ఈజ్ డాష్ అన్నట్టు ఇక్కడ అడ్జసెంట్ ఫిగర్ అనేది మనకి ఏమి ఇవ్వలేదు ఇక్కడ. సో దానికి మనం మేబీ అక్కడ డయాగ్రామ్ ఇచ్చుంటే మనం చెప్పొచ్చు. నెక్స్ట్ 13th చూడండి. ఇఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ మెజర్స్ ఆర్. ఇఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ అంట ఈక్వల్గా ఉన్నాయంటే ఒకదానికొకటి, మీరు వాటి మెజర్స్ ఏమై ఉంటాయి అని అన్నాడు. మనకు తెలుసు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఒక పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి సమ్ అనేది 180 డిగ్రీస్ అవ్వాలి. అంటే కలిపితే 180 అవ్వాలి మరియు వాళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి ఖచ్చితంగా ఒక్కొక్కరు 90 డిగ్రీస్ అవ్వాలన్నమాట. సో 13th మనకు ఆప్షన్ ఏ అవుతుంది. తర్వాత 14 చూడండి. ద యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 4:30 కల్లా ఆ క్లాక్లో ఉన్నటువంటి 2 హ్యాండ్స్ మధ్య కూడా ఎంత యాంగిల్ అవుతుందనేది మనకు అడిగాడు. ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ క్లాక్లో మనకి టైం 4:30 అవుతుందన్నమాట. ఈ 4:30లో ఈ మినిట్స్ హ్యాండ్కి అవర్స్ హ్యాండ్కి మధ్యలో ఎంత యాంగిల్ ఫార్మ్ అయిందని ఈ యాంగిల్ అడుగుతున్నాడు. మరి ఎలా చేస్తామంటే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ మినిట్స్ హ్యాండ్ అనేది అలాగే అవర్స్ హ్యాండ్ అనేది వాళ్ళు ఎంత యాంగిల్ ఎంత టైంకి ఎంత యాంగిల్ మనం తిరుగుతాయి అనేది ఒక ఐడియా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మినిట్స్ హ్యాండ్ అనేది మనకు తెలుసు అవర్స్ హ్యాండ్ కంటే కొద్దిగా స్పీడ్గా మూవ్ అవుతుంది కదా. ఇది జస్ట్ 1 అవర్లో మినిట్స్ హ్యాండ్ అనేది 1 అవర్లో 360 డిగ్రీస్ తిరిగేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ 12 నుంచి స్టార్ట్ చేసి అలా మళ్ళీ 12 వరకు వచ్చేసరికి నిమిషాల ముళ్ళు అనేది 360 డిగ్రీస్ తిరుగుతుంది. గుర్తుపెట్టుకుని ఒక గంటలో మినిట్స్ హ్యాండ్ అనేది 1 అవర్లో 360 డిగ్రీస్ తిరుగుతుంది అనమాట. జస్ట్ 1 అవర్లో. మరి మనకి ఇక్కడ మరి ఎక్కడి వరకు వచ్చింది ఇప్పుడు 6 వరకు అంటే అర్థం ఏంటి? ఇక్కడ 30 మినిట్సే కదా. 30 మినిట్స్కి మరి 1 అవర్లో 360 అయితే 30 మినిట్స్కి ఎంత డిగ్రీ తిరుగుతుంది? ఇందులో సగమే కదా. మరి 360లో ఆఫ్ ఎంత 180 డిగ్రీస్. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మినిట్స్ హ్యాండ్ అనేది గంటలో అయితే 360 తిరగగలదు, అలాగే 30 నిమిషాల్లో అయితే 180 డిగ్రీలు తిరుగుతుంది. ఓకే అంటే ఆల్రెడీ 12 నుంచి స్టార్ట్ అయ్యి 180 డిగ్రీస్ ఆల్రెడీ తిరిగిస్తుంది అనమాట. మరి అవర్స్ హ్యాండ్ పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. అదే గంటల ముళ్ళు అయితే చూడండి గుర్తుపెట్టుకోండి టోటల్గా 360 డిగ్రీస్ తిరగడానికి దానికి 12 అవర్స్ పడుతుంది. 12 గంటల్లో 12 గంటల్లో 360 డిగ్రీలు తిరుగుతుంది అనమాట. మరి 12 గంటల్లో 360 అయితే ఒక గంటకి ఎంత తిరుగుతుంది చూడండి 360/12. 360/12 అంటే ఇది
ఒక గంటకి 30 డిగ్రీలు తిరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. గంటల ముళ్ళు అనేది ఒక గంటకి 1 అవర్లో 30 డిగ్రీస్ తిరుగుతుంది. మరి అటువంటిది చూడండి, అవర్కి 30 డిగ్రీస్ అయితే 4 అవర్స్కి ఎంత తిరుగుతుంది? 430 జా 120 డిగ్రీస్. అలాగే మరి 30 మినిట్స్లో ఎంత తిరుగుతుంది? గంటకి 30 నిమిషాలు అయితే హాఫ్ అన్ అవర్లో 30 నిమిషాల్లో అయితే 30లో సగం 15, అంటే టోటల్గా 135 డిగ్రీలు తిరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ గంటల ముళ్ళు అనేది ఈ 4 గంటల 30 నిమిషాల్లో ఎంత తిరిగిందంటే 135. ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, ఇక్కడ సింపుల్గా ఈ 180లో నుంచి ఈ 135 మనం మైనస్ చేసామనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ యాంగిల్ అంటాం దీన్ని. ఆ షార్టెస్ట్ యాంగిల్ అంతా వస్తుంది. 180లో నుంచి 135 తీస్తున్నాను. సో 180 మైనస్ 135, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? 45 డిగ్రీస్. మరొకసారి చెప్తున్న జాగ్రత్త వినండి. ఎలా టైం ఇచ్చేటప్పుడు మనం రెండు హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఎంతో కనుక్కోవాలంటే, ఫస్ట్ అవర్స్ హ్యాండ్ అనేది ఆ పర్టికులర్ టైంలో ఎంత యాంగిల్ తిరుగుతుందో కట్టాలి. మరి ఎలా కడతాం? అక్కడ ఒక గంటకి గంటల ముళ్ళు అయితే 30 డిగ్రీలు తిరుగుతుంది. అలా ఎన్ని అవర్స్ అయితే అన్ని 30లు. అలాగే పక్కన మినిట్స్ ఇస్తే వాటికి మినిట్స్ అంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. గంటకు 30, 4 గంటలకైతే 4×30 120, అలాగే అరగంటకి 15 కాబట్టి 135 డిగ్రీస్ తిరిగింది. కానీ మరి నిమిషాల ముళ్ళు అయితే మరి దానికంటే కొంచెం స్పీడ్గా తిరుగుతుంది కదా. ఇది ఒక గంటలోనే మొత్తం 360 డిగ్రీలు తిరిగేస్తుంది. అదే అరగంటలో ఏం తిరుగుతుంది? ఎంత తిరుగుతుంది మరి? అది 180 డిగ్రీలు. కాబట్టి ఇక్కడ 180లో నుంచి 135ని మనం మైనస్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 45 డిగ్రీస్. అది మనకు ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 15th చూడండి. ఇఫ్ ద రేషియో ఆఫ్ 2 సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 7:11 దెన్ ద వాల్యూస్ ఆర్. ఎప్పుడైనా సరే అవి యాంగిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎప్పుడైనా రేషియోలో ఇచ్చిన వెంటనే వాటిని ఎక్స్లో మనం తీసుకుని అనుకోండి, చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ వస్తుంది అనమాట. సప్లిమెంటరీ యాంగిల్స్ వరకు రేషియో ఇచ్చాడు 7:11 అని. అప్పుడు వీటిని నేను ఏమంటున్నాను? వాటిని 7x 11xగా తీసుకుంటే అవి సప్లిమెంటరీ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని కలిపితే ఎంత అవ్వాలి? 180 డిగ్రీస్ అవ్వాలి. కాబట్టి 7x + 11x = 180, అంటే 18x = 180. 18x = 180 కాబట్టి x ఎంత అవుతుంది? 180/18 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. సో x = 10. సో x 10 కాబట్టి ఫస్ట్ యాంగిల్ 7x కాబట్టి 7×10 = 70 అవుతుంది. రెండో యాంగిల్ మనకి 11x కాబట్టి 11×10 = 110 అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ యాంగిల్స్ 70, 110. సో కాబట్టి మనకి ఆప్షన్ సి అవుతుంది అనమాట. నెక్స్ట్ 16th వన్ చూడండి. యాంగిల్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ BOD ఇఫ్ యాంగిల్ AOC = 40 డిగ్రీస్. ఇక్కడ చూడండి, మనకి AOC 40 అంట పటంలో, BOD ఎంత అని అడిగాడు. ఈ రెండు యాంగిల్స్ మరేంటికో వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. సిజర్స్ కానీ లేకపోతే ఎక్స్ సింబల్, మనకి ఎక్స్ లెటర్ తీసుకున్న వాటి దగ్గర ఫార్మ్ అయ్యే వాటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటాం. ఇవతల ఈ 40 ఎంత ఉంటుందో ఇటువైపు కూడా ఆ 40కి ఈక్వల్గానే ఉంటుంది అనమాట. సో కాబట్టి మనకి ఖచ్చితంగా AOC కూడా 40 డిగ్రీ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, మనం పైన చెప్పుకున్నట్లు ఇక్కడ ఇవన్నీ కూడా వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి. అంటే యాంగిల్ 1కి యాంగిల్ 2 ఈక్వల్ అవుతుంది, యాంగిల్ 3కి యాంగిల్ 4 ఈక్వల్ అవుతుంది. అది ఒకసారి మనం ఇక్కడ అప్లై చేస్తాం. మరి ఫస్ట్ దాంట్లో ఏ అనేది యాంగిల్ 1 యాంగిల్ 2 అన్నాడు కాబట్టి అది రైటే కదా. సో ఇది రైటే. యాంగిల్ 1 + యాంగిల్ 3, 1ని 2ని ఇక్కడ 1 3. యాంగిల్ 1 + యాంగిల్ 3 మనకి లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. ఒకటో యాంగిల్ అలాగే మూడో యాంగిల్ రెండింటిని కలిపినా కూడా 180 డిగ్రీస్, అది రైట్ ఆన్సర్. యాంగిల్ 1 = యాంగిల్ 4 అనేది ఇది తప్పు స్టేట్మెంట్. యాంగిల్ 3 యాంగిల్ 4 రైట్ అవుతుంది, కానీ యాంగిల్ 1 యాంగిల్ 4 అనేది తప్పు. మనకు అడిగింది తప్పు ఫాల్స్ స్టేట్మెంటే కదా. కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 18 చూడండి. ద సప్లిమెంట్ ఆఫ్ అన్ అక్యూట్ యాంగిల్ ఈజ్. ఒక ఎక్యూట్ తాలూకా సప్లిమెంట్ యాంగిల్. సప్లిమెంట్ అంటే ఏంటి? ఇద్దరిని కలిపితే 180 అవ్వాలి. ఆ 180లో ఒకటట ఎక్యూట్, అంటే 90 కంటే చిన్నది ఉంది. ఒకటి 90 కంటే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒకటి 90 కంటే చిన్న యాంగిల్ 80 అనుకుంటే దీనికి సప్లిమెంట్ అంటే దానికి ఖచ్చితంగా 100 అవ్వాలి. అంటే
100 + 80 180 కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒకటి ఎక్యూట్ అయితే ఖచ్చితంగా మరొకటి ఇది అబ్ట్యూజ్ యాంగిల్ అవ్వాలి. సో కాబట్టి మనకి సప్లిమెంట్లో ఒకటి ఎక్యూట్ యాంగిల్ అయితే ఖచ్చితంగా రెండో యాంగిల్ అయినా కూడా అబ్ట్యూజ్ యాంగిల్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట.